ఏపీలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బహిరంగ అమ్మకాలను ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుందన్నారు. కొత్త మద్యం పాలసీ విధానంతో క్వాలిటీ మద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రభుత్వ దవాఖానాల పేరుతో దుకాణాల పేరుతో జగన్ అడ్డగోలుగా దోచుకున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. నూతన మద్యం విధానం తెచ్చారు. ఓకే, ఎవరి పాలసీ ఆల్ది, నేను కాదను. ఎప్పుడు బహిరంగంగా బెల్ట్ షాపుల్లో ఆక్షన్ ఇస్తుంటే ఎక్కడో సీక్రెట్ గా ఒకటో ఆరో ఎప్పుడో జరుగుతుండేవి. మా దృష్టికి వస్తే దెబ్బలేవలం. ఇప్పుడు అడగ కాదు, బహిరంగంగా ఆక్షన్ ఇస్తుంటే క్వాలిటీ మద్యం ధర తగ్గించి అందుబాటులోకి వచ్చింది. దొంగసారా తగ్గిపోవాలి. దీనివల్ల దొంగసారాలు కానీ నాటుసారా కానీ తగ్గిపోవాలి. బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి. మరి 5 ఏళ్ళు ఎందుకు రాలే? బాటిల్కి 200 రూపాయల చొప్పున లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఫుల్ బాటిల్కి 200 రూపాయలు మినిమం పెట్టాడు. సొంత డిస్టిలరీలు పెట్టాడు, సొంత బ్రెవరీలు పెట్టాడు. అడ్డగోలుగా బ్లాక్ లో అమ్మాడు. ప్రభుత్వ దుకాణాల పేరుతో రసీదులు ఇవ్వకుండా, కార్డులు ఉపయోగించుకోకుండా దోపిడీ చేశాడు.